ఏం పేరు నీ పేరు? ప్రశాంత్. ఇక మీ ఊరు పేరు ఏం పేరు? ముసాయిపేట్. ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా. ఓకే. సో ఈ పాయింట్ ఇప్పుడు మనం పాయింట్ పెట్టినాం కదా, ఇదే చెక్ చేయాలి అంతే కదా? ఇది ఆల్రెడీ పాత బోర్ మీది. సో ఆ బోర్ అంతకుముందు మంచిగా పోసేది, ఇప్పుడు ఆగి పోస్తుంది, ఆపుకుంటూ పోస్తుంది. సో దీన్ని చెక్ చేయాలి అంతే కదా? ఓకే. హలో అండి, అందరికీ నమస్తే. సో ఇక్కడ ప్రశాంత్ వచ్చేసి ఇక్కడ బోర్ దగ్గర ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే, ఇతనికి ఆల్రెడీ అంటే ఎవరో ఇక్కడ లోకల్గా ఉండేటువంటి బోర్ చెక్ చేసే వాళ్ళు ఎవరో పాయలు అనేది భూమి లోపలికి వెళ్ళి ఇటుకెళ్ళి ఒకటి ఇట్లా పోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిరంట. మరి అవి పోతున్నాయని చెప్పి ఇంతవరకు అయితే మాకు సైంటిఫిక్గా మాత్రం ఇట్లా పోతున్నాయని జాగ్రత్త మాకు తెలిస్తే అదేదో ఇట్లాంటి బోర్లు ఎన్నో వేయించేవాళ్ళం, మేము కూడా అవసరం లేదు. కానీ భూమి లోపల డ్రైనేజ్లు అనేవి ఉంటాయి, కానీ పోతున్న డైరెక్ట్ నుంచి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి ఎట్లా సాధ్యం నాకు తెలియదు. సో అలా ఉంటే దైవానుభూతి అంటారు కదా, మన దేవుని శక్తి ఉంటే చూసినాం, అవి ఉండొచ్చు వాళ్ళకు, అలా తప్పని అనట్లేదు. కానీ సో ఇతని డౌట్ ఏంటంటే, ఈ బోరు ఫస్ట్ వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ అక్కడ వేరే వాళ్ళని బోర్ వేసుకోవడం వల్ల ఈ నీళ్ళు తగ్గినాయి. అయితే ఇదే విషయం వల్ల చెక్ చేయిస్తే ఇంకొక ఆయన వచ్చి 2 పాయలు కలిసి ఇక్కడ కలుస్తున్నాయని చెప్పి ఇక్కడ సైడ్ చూపించారు. సో ఆన్చెల్లి మనం ఆ పాయ ఈ పాయ 2 మ్యాచింగ్ తోటి మన క్రాస్ చెకింగ్ చేస్తున్నమాట. సో ఇప్పుడు ఈ ప్రశాంత్ది ఈ క్రాస్ చెకింగ్లో ఆయన వాళ్ళ గురువు గారు చెప్పినట్టు 2 కలిసిన ఒకటైతే సక్సెస్ఫుల్గా ఇంకో బాగా సక్సెస్ అవుతుంది. లేదు అదే సైంటిఫిక్గా మనం చెప్పినట్టు ఇక్కడ అది కాదు, వ్యవస్థ భూమి లోపల ఎట్లుందని చెప్పేసి మనకు ఆల్రెడీ సైంటిఫిక్ ఏమి ఉంటాయో మనకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ మీరు మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి చెప్పి ఇలా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కోసారి మీరు రైతులు కూడా ఆలోచించాలంటే, మీకు డౌట్ ఉంది మీ గురువుతో ఇక్కడ చూపించుకుందాం అనుకుంటే రాగానే సార్ మాకు ఇక్కడ డౌట్ ఉంది అని చెప్పేసి ముందుగానే చెక్ చేయించుకోండి. ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత లాస్ట్ ఇది ఒకటి చూడండి అంటే అప్పుడు ఏమంటే చికాకు వస్తుంది. అంటే ఇది ఓపెన్గా ఎవరైనా సరే రైతులందరూ చెప్తుందంటే, మీకు డౌట్ ఉన్నది మాకు ఫలానా అయినా చెప్పిన మా పెద్దలు ఉన్నారు సార్, మాకు చాలామంది అన్నారు అన్నప్పుడు డైరెక్ట్ అది తీసుకెళ్ళండి, అది చెక్ చేస్తాం. చెక్ చేసి మీ డౌట్ కూడా క్లియర్ అయింది కదా, అక్కడ వాటర్ ఉన్నాయా లేవా, కింద బండ్ ఉందా, బండ కింద గ్యాబులు ఉన్నాయా, లేకపోతే ఏం లేదు ఉత్తగా డ్రై గ్యాప్సా, అవన్నీ ఎవరు చెప్తారు? జియాలజిస్టులు చెప్తారు. సో సైంటిఫిక్గా వెళ్తే మీకు రిజల్ట్ అనేది 100% వస్తుంది. అంతేగాని ఇక ఉన్న పాయ పోతున్నా అనే వరకు ఆ పాయలు ఎట్లున్నాయి మాకు కూడా తెలియదు. కనబడితే డైరెక్ట్ మన పాయలను పోయిస్తే అయిపోద్ది కదా, ఇదంతా సైన్స్ ఇదంతా ఎందుకండి. సో సైంటిఫిక్గా వెళ్తే అందరూ బాగుంటుంది. సో మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మా మొబైల్ నెంబర్ తెలుసు కదా, 9866752507. థ్యాంక్ యూ.